మనకి ఇస్రో సంబంధించి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఒక డిపార్ట్మెంట్ ఏంటి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది బాలానగర్ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో మనకి 41 జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు జాబ్ వస్తే ఇక్కడే పోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే హైదరాబాద్‌లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ 41 జాబ్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఒక్కో పోస్ట్‌కి సంబంధించినటువంటి వివరాలనేది తెలుసుకుందాం. అండ్ సైంటిస్ట్ ఇంజినీరింగ్ సంబంధించి అగ్రికల్చర్ రిలేటెడ్ పోస్ట్ అనమాట 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బీఎస్సీలో అగ్రికల్చర్ చేసి ఉండాలి. అండ్ మీరు పీజీలో ఎంఈ లేదా ఎంటెక్‌లో రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ అనేది చేసి ఉండాలి. ఈ 2 కూడా ఉండాలన్నమాట. డిగ్రీలో అగ్రికల్చర్ చేయాలి. అండ్ పీజీలో మీరు రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ చేసి ఉండాలి. ఈ 2 కలిపి అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత సైంటిస్ట్ సంబంధించి ఫారెస్ట్రీ ఎకాలజీ ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. అండ్ మీరు డిగ్రీలో బాటనీ ఫారెస్ట్రీ ఎకాలజీ చేసి ఉండాలి. ఆ తర్వాత మీరు పీజీలో బాటనీ ఫారెస్ట్రీ అనేది చేసి ఉండాలి. ఈ 2 కూడా కంపల్సరీ చేసి ఉండాలన్నమాట. 4 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి సైంటిస్ట్ సంబంధించి జియో ఇన్ఫర్మేటిక్స్. దీనికి సంబంధించి మీరు బీఎస్సీలో ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ చేసి ఉండాలి. అండ్ ఎంఎస్సి సంబంధించి జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా ఈక్వలెంట్ సంబంధించి సబ్జెక్టులో చేసి ఉండాలి. ఇవి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ జియో ఇన్ఫర్మేటిక్సే. ఇందులో 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మాత్రం మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ చేసి ఉండాలి. అండ్ బీటెక్ తర్వాత మీరు ఎంటెక్లో రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి సైంటిస్ట్ జియోలజీ అనమాట. టోటల్గా 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎంఎస్సి జియోలజీ అండ్ మీరు బీఎస్సీలో కూడా జియోలజీ అప్లైడ్ జియోలజీ అనేది చేసి ఉండాలి కంపల్సరీ. అండ్ సైంటిస్ట్ సంబంధించి జియో ఫిజిక్స్ అనమాట 4 పోస్టులు ఉన్నాయి. అండ్ మీరు బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథ్స్ జియోలజీ చేసి ఉండాలి. అండ్ ఎంటెక్లో మీరు జియో ఫిజిక్స్ లేదా ఈక్వలెంట్ అనేది చేసి ఉండాలి. 4 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి సైంటిస్ట్ సంబంధించినటువంటి సాయిల్ సైన్స్ అనమాట. ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంఎస్సీ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టు మనకి సైంటిస్ట్ సంబంధించినటువంటి అర్బన్ స్టడీస్ అనమాట. 3 పోస్టులు అనేవి ఉన్నాయి. బీటెక్లో మీరు ఆర్కిటెక్చర్ లేదా ప్లానింగ్ అనేది చేసి ఉండాలి. ఎంటెక్లో కూడా అర్బన్ ప్లానింగ్ లేదా రీజనల్ ప్లానింగ్ అనేది చేసి ఉండాలి. సైంటిస్ట్ సంబంధించి వాటర్ రిసోర్స్ అనమాట. ఇందులో వచ్చేసినట్టు మీరు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ అనేది చేసి ఉండాలి. ఎంటెక్లో కూడా మీరు సివిల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. టోటల్గా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కూడా మనకి సైంటిస్ట్ సంబంధించినటువంటి వాటర్ రిసోర్స్ సంబంధించి ఇంకో జాబ్ అనేది ఉంది. ఇది కూడా సేమ్ బీటెక్ బీఈలో సివిల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ చేసి ఉండాలి. ఎంటెక్లో కూడా సేమ్ సివిల్ అగ్రికల్చర్ అనేది చేసి ఉండాలి. ఇది ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత సైంటిస్ట్ ఇంజనీరింగ్ సంబంధించి వాటర్ రిసోర్స్ అనమాట. దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది మారింది చూడండి. బీటెక్లో మీరు సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. బట్ ఎంటెక్లో మాత్రం మీరు రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ అనేది చేసి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మెడికల్ ఆఫీసర్ ఒక పోస్ట్ అనేది ఉంది. ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి నర్స్ అనమాట. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. మీరు ఫస్ట్ క్లాస్లో డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ సంబంధించినటువంటి నర్సింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అండ్ నర్సింగ్ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. టోటల్గా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓపెన్లో 2, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 1. దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవి 3 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి సైంటిస్ట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసినది మనకి 18 to 30 అనమాట. అండ్ సైంటిస్ట్ సంబంధించినటువంటి మనకి 07 నుంచి 12 వరకు ఉన్న పోస్టులకి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెడికల్ ఆఫీసర్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నర్స్ కూడా 35 ఇయర్స్ వరకు, లైబ్రరీ అసిస్టెంట్ కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మనకి అప్లికేషన్ ఫీ 750 రూపీస్ అనమాట. అందరు కూడా పే చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు కూడా 750 పే చేయాల్సిందే. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే మీకు 500 రూపీస్ అనేది రిటర్న్ అనేది వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీకు 750 రూపీస్ అనేది రిటర్న్ అనేది వస్తుంది. బట్ ఓసీ ఓబీసీ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అనేది రిటర్న్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినట్టు మనకి సైంటిస్ట్ సంబంధించి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనమాట. మెడికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. నర్సు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్ కూడా రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 22 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అండ్ 12 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి.
ఇదండి మనకి ఇస్రో సంబంధించినటువంటి 41 జాబ్స్ యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.